కదంబ పూలమాలలో అమ్మవారి దర్శనం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కదంబ వృక్షము. ఈ వృక్షానికే కదంబ పువ్వులు లేదా కడిమి పువ్వులు అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని. ఈ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఒక్క పువ్వులోనే మనకి 108 పువ్వులు ఉంటాయంట. కాబట్టి ఇది విచ్చుకున్న పువ్వు ఇక్కడ. అలాగే ఇది విచ్చుకోనటువంటిది, ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటుంది, విచ్చుకోనటువంటి పువ్వు. అదే విచ్చుకున్న పువ్వు అయితే మనకి పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక్క పువ్వు పెట్టినా చాలంట. అమ్మవారికి 108 నామాలతో మనము అర్చన చేసినట్టు, అంటే అష్టోత్తరం చదువుతాం కదా, అలాగా. అమ్మవారికి ఈ మాల అంటే ఎంతో ఇష్టమంట. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి అమ్మవారిని కదంబ మంజరీ క్లుప్త అని ఒక పేరుతో, నామముతో, అలాగే 23 శ్లోకంలో కదంబ వనవాసిని అనే నామాలతో మనం పిలవడం జరుగుతుంది. అమ్మవారికి ఈ నామాలతో, ఈ కదంబ పుష్పాలతో మనం అర్చన చేసినట్లయితే మనకు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లు ఎంతో ఆనందంగా ఉంటుందంట. అంటే అలాగే మనకి వినికిడి, చెవుటి సమస్యలు ఉన్నా కూడా ఈ శ్లోకాలు చదవడం వల్ల, ఈ నామాలు జపించడం వల్ల, అలాగే దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యంగా ఉండాలన్నా కూడా మనము ఈ నామాన్ని చదువుతూ ఈ కదంబ పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసినట్లయితే వారు ఎంతో అన్యోన్యంగా వారి దాంపత్య జీవితం సుఖంగా సాఫీగా సాగుతూ, ఎటువంటి వినికిడి సమస్యలు ఉన్నా కూడా అవి నయం అవ్వడానికి అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంట. కాబట్టి ఈ కదంబ పువ్వులని అమ్మవారికి అలా మాలగా వేస్తున్నప్పుడు మన అమ్మవారి చెవుల పక్క నుంచి మెడలో ఇలా ధారణ చేస్తాము. అంటే ఒక అలంకరణ, ఆభరణంలాగా మెడలో వేయడం వల్ల ఆ చెవుల పక్క నుంచి, ఆ చెవులలో మన యొక్క కోరికలు వినపడేలాగా చేస్తాయంట ఈ కదంబ పువ్వులు. కాబట్టే ప్రతి భక్తుడు, అంటే ఎన్నో వేల మంది భక్తులు అమ్మవారికి కోరికలు వినిపిస్తూ ఉంటారు. ఈ పువ్వు ఒక్కటి పెట్టి పూజ చేసి అమ్మవారికి మన కోరిక విన్నవించుకుంటే ఆమె వెంటనే మనకి అనుగ్రహిస్తారని భక్తుల యొక్క నమ్మకం. అందుకే అమ్మవారిని ఈ నామాలతో పూజిస్తూ ఈ 8, 23 శ్లోకాలు చదువుతూ పూజించాలంట.